రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. 28 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ నాయకులు మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆధ్వర్యంలో ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో పట్టణ రూపురేఖలు మారుతున్నాయని నేతలు కొనియాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలను గెలిపిస్తే వేములవాడ మరింత అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, భారీ మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క బీఫామ్లు 28 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క బీఫామ్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పెద్దలు ప్రభుత్వ విప్ ఆదిశ్రీనారాయణ గారి నాయకత్వంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ ఈరోజు రాజన్న ఆలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఈరోజు రోడ్ల వెడల్పు 50 ఏళ్ల కళను ఈరోజు సాకారం చేసినటువంటి పెద్దలు ఆదిశ్రీనారాయణ గారు 3వ బ్రిడ్జి పనులు కానీ వేములవాడ పట్టణంలోని మూలవాగులో మురుగునీరు చేరకుండా ఈరోజు గుడి చెరువులో మురుగునీరు చేరకుండా ఈరోజు బయటకు పంపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు గంగమ్మ తల్లికి ఈరోజు 80 లక్షలతోని బ్రిడ్జి పనులు కానీ ఈరోజు షాదీ ఖానకు 80 లక్షల నిధులు వెచ్చించుకోవడం కానీ ఎస్టీ భవన్కు 130 కోట్లు కానీ ఈరోజు క్రిస్టియన్స్ భవన్కు 130 కోట్లు కానీ ఈరోజు బీసీ భవన్కు ఈరోజు 130 కోట్లు కానీ 1,30,00,000 ఈరోజు వెచ్చించుకోవడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఈరోజు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 200 యూనిట్ల కరెంటు కానీ ఈరోజు 500కు గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు అనేకటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పెద్దలు ఆశీర్వాద నాయకత్వంలో ఈరోజు 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని గతంలో 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్కి ఇవ్వాలని పెద్దలు ఆదిశ్రీనారాయణ గారు వేడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు పెద్ద మనసు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆయా వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి చేతి గుర్తుపైన ప్రతి ఒక్కరు ఓటు వేసి ఇంకా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి తీసుకెళ్లడానికి మీ అంతు సహకారాలు చేయాలని ప్రతి ఒక్కరు చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 28 వార్డులలో 28 మంది బీఫామ్లు ఇవ్వడం జరిగింది. వారి పేర్లు ఈ 28 వార్డుల నుంచి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీలో బరిలో ఉన్నారు. కాబట్టి వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఒకటే వేడుకుంటున్నాం. 28 వార్డుల నుంచి ఒక్కొక్క కాడ 2-3 పోటీలో ఉంటే వారిని ప్రాధేయపడి వారిని బతిలాడి మెప్పించి ఒప్పించి ఒకరికే సీటు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి సుతం రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారు వారి గౌరవం వారికి ఇస్తారు. వారి సేవల సుతం కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలకు మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనారాయణ గారు వీరందరినీ పరిశీలించి 28 మంది అభ్యర్థులను పోటీలో దించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండు. ఈ ఒక్కసారి ఎందుకంటే అధికారంలో మా కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఫలాలు ఇస్తున్నారు, ఎన్నో నిధులు ఇస్తున్నారు వేములవాడ పట్టణానికి. కాబట్టి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల వెంట ఉండి చేదోడు వారధిగా వాళ్ళ ఆపద సంపదలో పెళ్లిళ్ళు పేరడలకు సుఖం కష్టం అన్నింటిలో తిరుగుతున్న నాయకుడు. కాబట్టి ఎప్పుడప్పుడే ఫోన్ ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాయకుడు. మహిళా నాకు చేదోడు వారధిగా చేతి తిరిగే వారిని ఇవ్వమంటున్నాడు. కాబట్టి మీరు ప్రజలు ఒకసారి ఆలోచించి మా సిరణ మాటలు నమ్మి మా సిరణకు మీరు మున్సిపల్లో రేపు 11వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మేరతో గెలిపిస్తారని భావిస్తున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.